నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 9వ భాగం. ఆడవాళ్లను చంపడం అన్యాయం అంది సావేరి. మగవాళ్లను చంపితే తిరగబడతారు. ఎవడిది బలం ఉంటే వాడిది పైచెయ్యి అవుతుంది. ఆడవాళ్లు భయంతో వణికిపోతూ నిలబడతారే గాని ఉన్న కొద్దిపాటి కండబలంతో ఎదిరించరు. నీ సంగతి చూడు. చేతికి అందిన వస్తువుతో నన్ను కొట్టాలని ప్రయత్నించలేదు. చేతులతో కాళ్లతో నన్ను కొట్టి తలుపు గడియ తీసుకొని బయటకు పరిగెత్తే ప్రయత్నం చెయ్యలేకపోయావు. కత్తి చూసి భయపడి కాఫీ కలుపుకొని వచ్చావు. పిరికి వాళ్ళని చూసి నేను జాలిపడను. అతని కాఫీ తాగాక కప్పు టీపాయ్ మీద పెట్టి ఆమె దగ్గరకు వచ్చాడు. నన్ను చంపినంత మాత్రాన చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలవా? ధైర్యం చేసి అడిగింది అతనికి కొంచెం దూరంగా జరిగి. శిక్ష పడకుండా తప్పించుకోవాలనే తాపత్రయం నాకు లేదు. వరుసగా 12 హత్యలు జంట నగరాలలో చేయాలనుకున్నాను. అవి పూర్తయ్యాక నేనే పోలీసులకు లొంగిపోవాలనుకున్నాను. నాకు ఉరిశిక్ష పడాలనే కోరుకుంటున్నాను. సీరియల్ కిల్లర్గా పేరు తెచ్చుకోవాలని, తప్పు చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నది నా ధ్యేయం. నా ప్లాన్ అంతా పాడు చేశావు. మొదటిసారి నువ్వేదో టీవీ ఛానల్స్ వాళ్ల ముందు తెలిసో తెలియకో వాగి ఉంటావులేనని సర్ది చెప్పుకున్నాను. కానీ రమాదేవిని చంపిన విషయం నా గురించి నువ్వు పోలీసులకు చెప్పడంతో నీ చావు నువ్వే కోరి తెచ్చుకున్నావు అన్నాడతను కూలుగానే. జేబులో నుంచి నైలాన్ తాడు తీసి ఆమె చేతులు వెనక్కు విరిచి తాడుతో కట్టేశాడు. నోటిలో జేబు రుమాలు కుక్కాడు. ఆమెను సోఫా మీద కూర్చోపెట్టి ఆమెకు ఎదురుగా టీపాయ్ మీద కూర్చున్నాడు శశివర్ధన్. పిల్లి ఎదురుగా కూర్చుంటే భయంతో వణుకుపోయే గువ్వపిట్టలా ఉంది ఆమె పరిస్థితి. ఇప్పుడేం చేయబోతున్నాడు? కత్తితో పొడుస్తాడా? మానభంగం చేసి చంపేస్తాడా? వయస్సు 25 ఏళ్ళు కూడా లేవు. వీడు ఇటువంటి దుర్మార్గపు పనులు ఎందుకు చేస్తున్నాడు? మానసిక స్థితి సరిగ్గా లేదా? ఆడవాళ్లంటే నాకెంతో గౌరవం. అన్యోన్యంగా చిలక గోరింకల్లా ఉండే భార్యాభర్తలను, శివపార్వతులను ఆరాధించినట్లుగా పూజిస్తాను. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లకు సింహస్వప్నంలా ఉంటాను అన్నాడతను. నేను ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకోలేదే. ఏ తప్పు చెయ్యలేదు. కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పాను. నువ్వు హంతకుడివో కాదోనన్న విషయం న్యాయస్థానం తేలుస్తుంది. నేనేం తప్పు చేశానని నన్ను శిక్షించబోతున్నావు అనబోయింది. గొంతు పెగల్లేదు. నోట్లో గుడ్డ కుక్కి ఉండడంతో. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. అక్రమ సంబంధ నివారణకు నేను చేపట్టే కార్యక్రమాలకు నువ్వు అడ్డు తగులుతున్నావు. నిన్ను అడ్డు తొలగించుకోవడమే నా తక్షణ కర్తవ్యం. నా గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇంతవరకు ఎవరికీ నా కథ చెప్పుకోలేదు. చనిపోయే ముందు నేను చేస్తున్నది మంచి పనేనని నువ్వు అనుకోవాలి. ఆడవాళ్లను నేను చంపే ముందు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మంచిదానివి కాబట్టి నీకు నా గతం చెప్పాలనిపిస్తున్నది. అతను అన్ని విషయాలు వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. సంపన్న కుటుంబంలోనే పుట్టాను. మా అమ్మ నాన్న నన్ను అపురూపంగా పెంచారు. కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు. నేను ఏది కావాలన్నా కొనిచ్చేవాళ్ళు. మా అమ్మకు నేనంటే పంచప్రాణాలు. కొద్దిగా ఒళ్ళు వెచ్చబడినా తల్లడిల్లిపోయేది. చిన్నప్పుడు తడపర పోసింది. అదే చికెన్ ఫాక్స్ అంటారు కదా. ఒళ్లంతా పొక్కులు, ఒకటే దురద. గోక్కుంటే పుళ్ళు పడతాయని వారం రోజులు నా మంచం పక్కనే కాపలా కాసింది మా అమ్మ. నాకు తగ్గాక పోలేరమ్మ గుడి చుట్టూ 100 సార్లు పొర్లు దండం పెట్టింది. ఇప్పటికీ కళ్ళలో ఆ దృశ్యం మెదులుతూనే ఉంటుంది. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, నువ్వు గొప్పవాడివి కావాలిరా. నీ పేరు మారిమోగిపోవాలి జిల్లా అంతా. ఊళ్ళో షవుకారు ఎవరంటే అందరూ నీ పేరే చెప్పాలి. ఆ సంపదను నువ్వు కాపాడుకోవాలి. దుబారా చెయ్యొద్దు. నీకు పిల్లలు పుడతారు. వాళ్లను బాగా చదివింతు. చెడ్డదారి పట్టకుండా చూసుకో. కాలేయం దెబ్బతిని అమ్మ చనిపోయింది. చనిపోబోతున్నానని ముందే తెలుసునేమో. నా తల నిమురుతూ ఎప్పుడూ అంటూ ఉండేది ఆ మాట. ఆమె పేరు మీద ఆ రోజుల్లోనే 10 లక్షల విలువ చేసే ఆస్తి ఉండేది. వీలునామాలో ఆమె పేరు మీద ఉన్న ఆస్తినంతా మా నాన్నకు రాసి ఇచ్చింది. ఆ ఆస్తి మా నాన్న నాకే ఇస్తాడని ఆమె నమ్మకం.
మా నాన్న పేరు మీద కూడా కొంత ఆస్తి ఉంది. అమ్మ అంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు నాన్న. 2 సంవత్సరాలు పెళ్లి మాటే ఎత్తలేదు. మా ఊరికి బదిలీ మీద కొత్త టీచర్ వచ్చింది. మా ఇంట్లోనే అద్దెకుండేది. ఆమె నాన్నకు అద్దె ఇచ్చినట్లు ఎప్పుడూ నేను చూడలేదు. మా నాన్నే ఆమెకు డబ్బు సర్దుతూ ఉండేవాడు. నాన్నను వలలో వేసుకుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అమ్మ చనిపోయేటప్పటికి నాకు 10 ఏళ్ళు. 4వ తరగతి చదువుకుంటూ ఉండేవాడిని. అమ్మ చనిపోయిందని దిగులో, నాన్న దగ్గరకు చేరదీయడం లేదనో చదువులో వెనకబడిపోయాను. నాన్న పక్కన కూర్చొని భోజనం చెయ్యాలని, నాన్న పక్కలో పడుకోవాలని చిన్న చిన్న కోరికలు ఉండేవి. అవి తీరేవి కావు. నాకు ముందే అన్నం పెట్టేసి వేరే గదిలో పడుకోమనేది. అన్నం తినకుండా అలిగేవాడిని. శశికి ఇష్టమైనవి అన్నీ వండినా అన్నం తినడం లేదని సవతి తల్లి నాన్నకు చెప్పేది. నాన్న నాతో మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడకపోతే మరింత రెచ్చిపోయేవాడిని. నా కోపమంతా సవతి తల్లి మీద ఉండేది. ఆమెను తిట్టేవాడిని. నన్ను ఏమనేది కాదు గాని మా నాన్నకు నేను అన్న ప్రతి అక్షరం పొల్లుపోకుండా చెప్పేది. దాంతో ఆయన నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. 10వ తరగతికి వచ్చాను. సిగరెట్లు త్రాగడం మొదలుపెట్టాను. సవతి తల్లి అది పసిగట్టి నాన్నకు చెప్పేసింది. నా జేబులోని సిగరెట్ ప్యాకెట్ నాన్నకు చూపించింది. చదువులో మొద్దునవ్వడం, నాలో చెడు లక్షణాలు కనిపించడంతో నాన్న నన్ను హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్ వద్దు నాన్న, నీ దగ్గరే ఉంటాను, చెడు అలవాట్లు మానుకుంటాను అని కళ్ళనీళ్లు పెట్టుకొని నాన్నను అడిగాను. ఇక్కడ ఉంటే మరింత చెడిపోతాడు అంది సవతి తల్లి. ఆమె మాటే విన్నాడు నాన్న. సవతి తల్లి అంటే కసి పెరిగింది. నా ఒంటరితనానికి కారణం సవతి తల్లే. ఆమె మా నాన్న జీవితంలోకి అడుగు పెట్టకుండా ఉండి ఉన్నట్లయితే నాన్నకు దూరం అయ్యేవాడిని కాదు. కాలేజీకి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడు హాస్టల్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడిని. బాగుపడే లక్షణాలు నాలో లేవనే నిర్ధారణకు వచ్చాడు నాన్న. ఆయన చనిపోయే ముందు ఆస్తి అంతా అమ్మేసి ఆ డబ్బు సవతి తల్లి పేరు మీద బ్యాంకులో వేశాడు. ఆ సంఘటన నన్ను మరింత బాధించింది. నాన్న చనిపోయాక మనీ ఆర్డర్లు రావడం తగ్గిపోయాయి. సవతి తల్లిని చంపేయాలనుకున్నాను. నాకు అవకాశం రాలేదు. మా ఊరు వెళ్ళేసరికి ఆమె మరణశయ్యపై ఉంది. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇంటి నిండా ఆమె బంధువులే ఉన్నారు. ఆ ఇల్లు నాన్న ఇచ్చిన డబ్బుతో ఆమె కొనుక్కున్నదే. ఆస్తి, బ్యాంకులో డబ్బు ఆమె బంధువులే కాజేశారు. నాకు దక్కాల్సిన ఆస్తి చేజారిపోయిందనే బాధ నాకెప్పుడూ కలగలేదు. నా బాధంతా నా చేతులతో సవతి తల్లిని చంపలేకపోయాననే. నాన్న చనిపోయాక ఓ బంధువుతో అక్రమ సంబంధం కూడా పెట్టుకుందట. అందుకే నా కసి సవతి తల్లుల మీద, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ల మీదకు మళ్ళింది. నా దృష్టిలోకి గాయత్రి, రమాదేవి వచ్చారు. గాయత్రిని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాను. ఆమె అందరితో సంబంధాలు పెట్టుకోవడం నచ్చలేదు. ఎన్నోసార్లు చెప్పినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఆమెను వెహికల్ కిందికి తోసేశాను. రమాదేవి కూడా అంతే. సవతి కొడుకును నానా రకాలుగా హింస పెట్టడం చూశాను. హెచ్చరించిన పద్ధతి మార్చుకోలేదు. కోపం వచ్చింది. బాత్రూంలో నీళ్ల టబ్బులో తల ముంచేసి హత్య చేశాను. ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. హత్య చేయడం సులభమేనని తెలిసొచ్చింది. సావేరికి తల పగిలిపోతున్నట్లనిపించింది. కళ్ళు తెరవాలంటే భయం వేసింది. మానసిక స్థితి సరిగ్గా లేని అతన్ని చూడాలంటే ఆమెకు భయంగా ఉంది. ఆందోళన, భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అతను తొందరగా తన కథను ముగించడం ఆమెకు ఆశాభంగం అయ్యింది. తన కథ చెప్పడానికి అతను ఎక్కువ సమయం తీసుకుంటే ఈలోగా ఎవరో ఒకరు రావచ్చు, తనను రక్షించవచ్చు అనుకుంది ఆమె. సిగరెట్టు వెలిగించి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడతను. మా నాన్న సహాయం పొందిన ఓ పెద్ద మనిషి నన్ను చేరదీశాడు. నాతో ఓ ఫ్యాన్సీ స్టోరు పెట్టించాడు. వ్యాపార మెళకువలు నేర్చుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవు. సొంత ఇల్లు, కారు ఉన్నాయి. అటాచ్మెంట్స్ లేవు. పోలీసులకు ఎప్పుడు దొరికిపోయినా ఇబ్బంది లేదు. ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా టార్గెట్ పూర్తి చేసుకొని అప్పుడు హ్యాపీగా ఉరికంబం ఎక్కుతాను.
ఏవో కబుర్లు చెప్పి ఇక నిన్ను విసిగించదలుచుకోలేదు. నేను నిన్ను చంపను. నీ అంతట నువ్వు ఊపిరాడక చనిపోయేటట్లు చేస్తాను. లేచి నిలబడ్డాడు. శశివర్ధన్ ఆమెను అవలీలగా ఎత్తుకొని భుజం మీద వేసుకున్నాడు. ఇంటి వెనుక వైపుకు వెళ్ళాడు. ఈశాన్యం దిక్కున పెద్ద వాటర్ పంపు కనిపించింది. ఆమెను కిందికి దించాడు. చేతులు వెనక్కి మడిచి కట్టిన తాడు సరిగ్గా ఉందో లేదోనని ఓసారి పరీక్ష చేసుకున్నాడు. ఆమె నోట్లో నుంచి గుడ్డ బయటకు వస్తుంటే మళ్ళీ నోట్లోకి అదిమాడు. ఆమె గింజుకుంటుంటే అక్కడే పడి ఉన్న ఇనుప బక్కన తీసుకొని ఆమె తలపై గట్టిగా మోదాడు. కళ్ళు బైర్లు కమ్మాయి ఆమెకు. వాటర్ సంపు మూత తీసి సావేరిని సంపులోకి దింపాడు. సంపులో నీళ్లు సగమే ఉన్నాయి. నడుం వరకు నీళ్లలో మునిగిపోయింది సావేరి. పంపు మూత పెట్టేసి పూల మొక్కల దగ్గర ఉన్న గ్రానైట్ రాయి తెచ్చి సంపు మూతపై ఉంచాడు. చేసిన పని సంతృప్తిని కలిగించింది శశివర్ధన్కు. దర్జాగా అక్కడి నుంచి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చేశాడు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి బయలుదేరాడు దినకర్ కారులో. రోజు 12 గంటలకే ఇంటికి చేరుకుంటాడు. ఆఫీసు పని ఒత్తిడిలో ఓ గంట ఆలస్యమైంది. బాబుకు డైపర్స్ తీసుకురమ్మని సావేరి చెప్పడం గుర్తుకు వచ్చింది. సూపర్ మార్కెట్ దగ్గర కారు ఆపాడు. డైపర్స్ పాకెట్ తీసుకొని కారు దగ్గరకు వస్తుంటే 15 ఏళ్ల కుర్రాడు ఎదురొచ్చాడు. సార్, ఆకలేస్తుంది. 5 రూపాయలుంటే ఇవ్వండి సార్, ఏదన్నా కొనుక్కొని తింటాను అడిగాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి వైపు తేరిపార చూశాడు దినకర్. ఇలా అడుక్కోకపోతే మా ఇంటికి రారాదు. ఏదో ఒక పని చూపిస్తాను. రోజు నా కారు తుడువు, పూల మొక్కలకు నీళ్లు పోయి, అమ్మగారు చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ మా ఇంటి దగ్గర ఉండు సాయంత్రం వరకు. అన్నం పెట్టి నెలకు 1000 రూపాయలు ఇస్తాను. పండుగలకు బట్టలు కొని పెడతాను, సరేనా అన్నాడు దినకర్. ఆ అబ్బాయి ఆనందంగా తలూపాడు. నీ పేరేమిటన్నావు? శివుడు సార్. కారులో కూర్చో, వెళదాం అన్నాడు దినకర్. చీకటిలో సంపులో ఉండిపోయిన సావేరికి నిలబడే ఓపిక పోయింది. నీళ్లలో కూర్చుండిపోయింది. దాదాపు ముక్కు వరకు వచ్చాయి నీళ్లు. చేతులు కట్టి ఉండటంతో సంపు మూతను నెట్టలేక నీరసం వచ్చి కూలబడిపోయింది. నీళ్లలో తడవటంతో శరీరంలో వణుకు మొదలయ్యింది. ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అయింది. గుండె ఆగిపోతుందేమోనన్నంత భయం చేత్తో గుండెను తడిమింది. కొంచెం ఓపిక పట్టు, అదృష్టం నీ పక్షాన ఉంటే ఎవరో ఒకరు వచ్చి నిన్ను రక్షిస్తారు. తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఎవరో సంపు దగ్గర నడుస్తున్నట్లు అనిపించింది. అడుగుల సవ్వడి స్పష్టంగా వినిపించింది. ఓపిక తెచ్చుకొని లేచి నిలబడింది సావేరి. శక్తినంతా ఉపయోగించుకొని ఒక్క ఎగురు ఎగిరింది. తల గట్టిగా సంపు మూతకు తగిలింది. నెత్తిమీద బొప్పి కట్టి మళ్ళీ కూలబడింది. ఆ శబ్దం చాలు. సంపు దగ్గర నిలబడ్డాడు శివుడు దినకర్. అమ్మ ఎక్కడికో బయటికెళ్ళినట్లుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. భోజనం చేశాక ఈ సంపులోకి దిగి నీట్గా క్లీన్ చెయ్యి శివుడికి చెప్పాడు దినకర్. అదే సమయంలో సంపులో నుంచి ఏదో శబ్దం వినిపించింది శివుడికి. సంపు మూత కొద్దిగా కదిలి లోపల ఏదో పడిన శబ్దం వినిపించింది వాడికి. గ్రానైట్ రాయి నెట్టివేసి సంపు మూత తెరిచాడు శివుడు. గాబరాగా సంపులో ఎవరో పడిపోయి ఉన్నారు సార్ అన్నాడు. సంపు దగ్గర తొంగి చూసి గాబరా పడ్డాడు దినకర్. సావేరిని బయటకు తీశారు. మృత్యుముఖం నుంచి బయటపడింది. ఫ్యామిలీ డాక్టర్కు, పోలీస్ ఇన్స్పెక్టర్కు వెంటనే ఫోను చేశాడు దినకర్. అప్పుడే నిశాంత్ని తీసుకొని ఇంటికి వచ్చింది సంపూర్ణ. చెల్లెలి పరిస్థితి చూసి కంగారు పడింది. చెల్లెలికి సపర్యలు చేయడం మొదలుపెట్టింది సంపూర్ణ. ఓ గంట గడిచాక తేరుకుంది సావేరి. కాంతారావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఆహారం తీసుకోవడం లేదు. హాస్పిటల్లో అన్ని పరీక్షలు జరిపి లాభం లేదని పెదవి విరిచారు డాక్టర్లు. మహా అయితే మరో 5 రోజులు ఊపిరి పీలుస్తాడు. ఇంటికి తీసుకెళ్ళిపోండి, కాలేయం పాడయింది అన్నారు డాక్టర్లు. ముసలాయనను ఇంటికి తీసుకువచ్చారు. అన్నపూర్ణ పిల్లలను తీసుకువచ్చింది. దగ్గరి బంధువులు వచ్చి ఆయన్ని చూసి వెళ్లారు. చివరి క్షణాల వరకు సంపూర్ణను తన పక్కనే ఉండమని చెప్పాడు. వంట్లో కొంచెం ఓపిక ఉన్నప్పుడే అందరినీ గదిలోకి పిలిపించి చెప్పేశాడు. నా పేరు మీద ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు అవి ఎవరికి చెందాలన్న విషయం వీలునామాలో వివరించాను. ఏమీ లేని స్థితి నుండి సిటీలోని సంపన్న కుటుంబాల జాబితాలోకి ఎగబ్రాకాను. జీవితం తృప్తినిచ్చింది. ఒకే ఒక అసంతృప్తి. కళ్ళ ముందే మనవడు మట్టిలో కలిసిపోవడం.
ఉగాది పచ్చడిలా జీవితం అన్ని రుచులను చూపిస్తుంది. నేను చనిపోయాక ఎవరు కంటతడి పెట్టొద్దు. ఆనందంగా సాగనంపండి మరుభూమికి. ఆయాసం వచ్చి చెప్పలేకపోయాడు. మాట్లాడితే రొప్పు వస్తున్నది మీకు, విశ్రాంతి తీసుకోండి అంది దుర్గమ్మ. కూతురి వైపు ఆప్యాయంగా చూశాడు. ఇక ఒకటే విశ్రాంతి, సుదీర్ఘ నిద్రపోవడమే. చెయ్యాల్సిన పనులన్నీ అయిపోయాయి. చావు కోసం ఎదురు చూడటం తప్పితే మరో పని లేదు నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాడు కాంతారావు. అందరి మనస్సులు బరువెక్కాయి. ఎదురుగా ఉంటే ఎక్కువ ఉద్రేక పడతాడని ఆయన గదిలో నుంచి బయటకు వచ్చారు. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోవటం, పగలంతా పనితో అలసిపోవడంతో ఆ రాత్రి మొద్దు నిద్ర పట్టింది సంపూర్ణకు. ఉదయం ఆలస్యంగా లేచింది. మామూలుగా అయితే అప్పటికే కాంతారావు 4-5 సార్లు కాలింగ్ బెల్ నొక్కి ఉండేవాడు. ఆయన బెడ్ పక్కనే ఎలక్ట్రికల్ బెల్ బటన్ ఏర్పాటు చేశారు. అది నొక్కితే సంపూర్ణ గదిలో మోగుతుంది. ఆయనకు కావలసినవి అమకూర్చుతుంది సంపూర్ణ. స్నానం చేసి కాఫీ కప్పు ట్రేలో పట్టుకొని పెద్దాయన గదిలోకి వెళ్ళింది. దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉన్నాడు. దుప్పటి తొలగించి మెల్లగా భుజం తట్టింది. భుజం గట్టిగా చేతికి తగిలేసరికి అనుమానం వేసింది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. ఆయన ఛాతీ మీద చెవి ఆంచి గుండె చప్పుడు వినాలనే ప్రయత్నం చేసింది. మనిషిలో చలనం లేదు. శ్వాస ఆగిపోయింది. శరీరం చల్లగా తగిలింది. ఆయన చనిపోయాడని నిర్ధారించుకొని దుర్గమ్మ గదికి వెళ్ళి చెప్పింది. దుర్గమ్మ, గోపాలరావు గారు అందరికీ ఫోన్ చేసి చెప్పారు. నిద్రలోనే చనిపోయాడు ప్రశాంతంగా. అలాంటి ముగింపు అందరూ కోరుకుంటారు. కొందరికే ఆ అదృష్టం దక్కేది అన్నాడు గోపాలరావు ఇంటికి తరలివచ్చిన వ్యాపార వర్గాలతో. కాంతారావు చనిపోవడంతో సంపూర్ణకు ఓ చిక్కు వచ్చి పడింది. దుర్గమ్మ ఎప్పుడో సంపూర్ణను పని మాన్పించి పంపించి వెయ్యాలని అనుకుంది. కాంతారావే అడ్డుపడుతూ ఉండేవాడు. సంపూర్ణ మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. ఇంట్లో పని మనిషిగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా ఆమెను చూసేవాడు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో సగం పని తగ్గింది. ఇంటి జమా ఖర్చులు చూడటం, వంట మనిషికి ఏ ఏ కూరలు వండాలో చెప్పడం, వాచ్మెన్ డ్రైవర్ని అజమాయిషీ చేయడం, ఇవన్నీ ఓ గంటలో చేసుకుపోవచ్చు. మిగతా సమయమంతా ఖాళీగా కూర్చోవడమే. పని మానేసి వెళ్ళిపోమ్మని దుర్గమ్మ ఎప్పుడు అంటుందా అని ఎదురుచూస్తూ ఉంది. బతికి ఉన్న రోజుల్లో సంతోష్ ఉన్న గదిలో అతని పుస్తకాలు, బీరువాలో అలాగే ఉంచేసిన అతని బట్టలు సర్దుతూ ఎక్కువసేపు కాలక్షేపం చేస్తూ ఉంది. దుర్గమ్మ వచ్చింది ఆ గదిలోకి. ఇక్కడేం చేస్తున్నావు? మీ అబ్బాయి పుస్తకాల మీద, బట్టల మీద దుమ్ము పేరుకొని ఉంటే దులుపుతున్నానండి. అవన్నీ మేం చూసుకుంటాంలే. నాన్నగారు ఉన్నప్పుడు నీ అవసరం ఎక్కువ ఉండేది. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పనులేవి పెద్దగా లేవు. మరో చోట నీకు ఉద్యోగం దొరికే వరకు ఈ ఇంట్లో ఉండొచ్చు అంది దుర్గమ్మ. కనుసన్నుల్లో నీళ్లు నిలిచాయి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. సంతోష్తో ప్రేమయాత్ర చేసిన ప్రదేశం ఇది. సొంత తాతగారిలాగే ఆదరించాడు పెద్దాయన. ఈ ఇంటితో అనుబంధం పెంచుకుంది. సొంత ఇల్లులాగే భరిస్తూ ఇంట్లో తిరిగింది. ఇప్పుడు అన్ని బంధాలు తెంచుకొని ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి. తన సామాను బ్యాగులో సర్దుకుంది సంపూర్ణ. గోపాలరావు వచ్చాడు హడావుడిగా. ప్లీడర్ గారు వచ్చారు. మీ నాన్నగారు రాసిన వీలునామా అందరికీ చదివి వినిపిస్తాడట దుర్గమ్మకు చెప్పాడు. సంపూర్ణ వైపుకు తిరిగి, నువ్వు కూడా హాల్లోకి రా, నిన్ను కూడా రమ్మని ప్లీడర్ గారు పిలిచారు అన్నాడు గోపాలరావు. నేనెందుకు? అడిగింది సంపూర్ణ. మామయ్య గారికి ఎక్కడెక్కడ ఏ ఏ ఆస్తులు ఉన్నాయో నాకే తెలియదు. నీ పేరు మీద కూడా ఏమన్నా రాశాడేమో. ప్లీడర్ గారు వీలునామా చదివి వినిపిస్తారు కదా, అన్నీ తెలుస్తాయి. కింద హాల్లోకి రండి అంటూ హడావుడిగా పోయాడు. అందరూ హాల్లోకి చేరారు. అన్నపూర్ణ, ఆమె భర్త రాంబాబు కూడా వచ్చారు. వాళ్ళని రమ్మని గోపాలరావే కబురు చేశాడు. విల్లులో ఏం రాశాడో తెలుసుకోవాలన్న ఆసక్తి పెద్దగా ఎవరికి లేదు. ఎందుకంటే పెద్దాయన పేరు మీద ఆస్తిపాస్తులు ఆయన తన కూతురు దుర్గమ్మకు చెందేటట్లు రాస్తాడు అని అనుకున్నారందరూ. వీలునామాలో ముఖ్యమైన భాగాలు చదివి వినిపించాడు ప్లీడర్ గారు. బాల్యంలో పేదరికానికి వారసుడిని నేను. కట్టుబట్టలతో హైదరాబాదు వచ్చాను. ఓ కరుణామయుడు నాకు నీడనిచ్చి సుల్తాన్ బజార్లో ఉన్న బట్టల షాపు నా పేరు మీద రాశాడు. ఆ షాపు మీద వచ్చిన ఆదాయంతో చిక్కడపల్లి, సికింద్రాబాద్లలో మరో 2 షాపులు కొన్నాను.
అల్లుడు గోపాలరావు కష్టపడి వ్యాపారాన్ని బాగా వృద్ధిలోకి తీసుకువచ్చి సికింద్రాబాద్లోనే మరో బట్టల షాపు, 2 సినిమా థియేటర్లు కొన్నారు. అవన్నీ నా కూతురు దుర్గమ్మకు చెందుతాయి. అమృతరావు గారు నాకు ఇచ్చిన సుల్తాన్ బజార్లోని బట్టల షాపు, జూబ్లీహిల్స్లోని వైభవ్ విల్లా మారుపూడి పున్నారావు పెద్ద కూతురు సంపూర్ణకు చెందుతాయి. ఆమె నాకు చేసిన సేవలకు కృతజ్ఞతలతో అమృతరావు గారి నుంచి సంక్రమించిన ఆస్తి మరో అమృతమూర్తి సంపూర్ణకు సర్వ హక్కులతో చెందుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న 20 లక్షల రూపాయలు నా మనుమరాలు అన్నపూర్ణకు చెందుతాయి. విల్లు చదవడం పూర్తి చేశాడు ప్లీడర్ గారు. దుర్గమ్మకు కోపం వచ్చింది. 5 ఏళ్ల క్రితం రాసిన విల్లులో ఆస్తి అంతా వైభవ్ విల్లాతో పాటు నా పేరు మీద రాశాడు కదా. ఈ విల్లు చెల్లదు. మతి స్థిమితం లేక ఆస్తిలో కొంత భాగం సంపూర్ణకు రాశాడు. పని మనిషికి ఎవరన్నా ₹1 కోటి విలువ చేసే ఆస్తి రాస్తాడా? అడిగింది దుర్గమ్మ. చనిపోయే ముందు రాసిన చివరి విల్లే చెల్లుతుందమ్మా. అంతకు మునుపు రాసిన వీలునామాలు చెల్లవు. ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో చివరి విల్లు రిజిస్టర్ అయ్యింది. ఇక మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు అనేశాడు ప్లీడర్ గారు. ప్లీడర్ గారు వెళ్ళిపోయాక చిర్రుబుర్రులాడింది దుర్గమ్మ. మనకు ఉన్న బట్టల షాపుల్లో సుల్తాన్ బజార్దే పెద్ద షాపు. జూబ్లీహిల్స్లో 10 సెంట్ల స్థలంలో ఉన్న వైభవ్ విల్లా అంటే మాటలా ₹1 కోటి పై విలువ చేస్తుంది. చివర్లో నాన్న ఇంత పిచ్చి పని చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అంది దుర్గమ్మ పెద్దగా అరుస్తూ. సంపూర్ణ ఆత్మాభిమానం దెబ్బతింది దుర్గమ్మ అరుపులకు. మీ ఆస్తులు నాకేం అవసరం లేదు. నా కాళ్ల మీద నిలబడగల ఆత్మవిశ్వాసం నాకుంది. అభిమానంతో పెద్దాయన నాకు రాసిన ఆస్తి మీకే చెందేటట్లు రాస్తాను. కాగితాలు తయారు చేసి తెచ్చుకోండి. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను అంది సంపూర్ణ ఆవేశంతో. గోపాలరావు దుర్గమ్మను సముదాయించాడు. అసలు విషయం చెప్పే అదను ఇదేననుకున్నాడు. మామగారు అన్నీ ఆలోచించే సంపూర్ణకు ఆస్తి రాసిచ్చాడు. మన పేరు మీద కూడా బోలెడంత ఆస్తి ఉంది. దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నాడు గోపాలరావు. నాన్నగారిని ఇదే మచ్చిక చేసుకొని ఆస్తి రాయించుకుంది. నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను సంపూర్ణ బుద్ధి మంచిది కాదని, ఇంట్లో నుంచి తరిమేయాలని. ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆస్తి కాజేసింది మళ్ళీ కోపంతో ఊగిపోతూ అంది. ఆ అమ్మాయి మంచి పిల్ల కాబట్టే మన ఇంటి గుట్టు బయటపడలేదు. నీ కొడుకు సంపూర్ణను అనుభవించి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. సంతోష్ సంపూర్ణతో తిరుగుతున్నాడని నీకు తెలిసినా ఆ అమ్మాయినే మందలించి కొడుకుకు పెళ్లి చేశావు వేరే అమ్మాయితో. తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని తనలో తానే రోధించింది గాని ఊళ్ళో అందరికీ చెప్పి గోల చెయ్యలేదు. గర్భవతై పుట్టెడు దుఃఖంలో ఉంటే నేనే ఓదార్చి మదనపల్లికి పంపించి సుఖంగా ప్రసవం అయ్యేటట్లు ఏర్పాటు చేశాను. పాత విషయాలు చెప్పుకుపోయాడు. మన అబ్బాయి వల్లే ఆ అమ్మాయి గర్భవతి అయ్యిందనడానికి సాక్ష్యం ఏమిటి? ఆ ప్రశ్న నేను వేశాను. సంతోష్ స్వయంగా జరిగిన పొరపాటు ఒప్పుకున్నాడు. సంపూర్ణకు సహాయం చెయ్యమని అర్థించాడు. వాళ్ళిద్దరూ దిగిన ఫోటోలు చూశాను. మనవాడు ఆ అమ్మాయికి బహుమతిగా ఇచ్చిన గోల్డ్ రింగు చూశాను. సంపూర్ణ చెప్పినా నువ్వు నమ్మవు. సాక్ష్యం ఇవ్వడానికి ఇప్పుడు సంతోష్ లేడు. వాళ్ళిద్దరి కలయికకు తీపి గుర్తుగా మిగిలింది వాళ్లకు పుట్టిన బిడ్డ. సంపూర్ణ 10 రోజుల క్రిందట మనింటికి తీసుకువచ్చింది ఆ బాబునే. ఆ బాబులో ఉన్న సంతోష్ పోలికలే వాడు నీ మనవడనటానికి సాక్ష్యం నెమ్మదిగా అన్నాడు గోపాలరావు. మెత్తబడిపోయింది దుర్గమ్మ. ముద్దుల మూటగట్టే నిశాంత్ మోము కళ్లలో మెదిలింది. అవును, ఆ బాబులో తన కొడుకు పోలికలు ఉన్నాయి. రక్త సంబంధం కాబోలు. వాడు ఇంట్లో ఉన్నంతసేపు వాడు చుట్టూ తిరిగింది. పొరపాట్లు చెయ్యని మనిషి ఉండడు. జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉండాల్సిందే ఆఖరి శ్వాస వరకు. ఆచరణలో పెట్టని నిన్నటి గొప్ప విషయాల కంటే ఈరోజు వచ్చిన ఆలోచనను అమలులో పెట్టడమే మంచిది. తను మారితే లోకమే మారిపోతుంది. సంపూర్ణ దగ్గరకు వెళ్ళి తల నిమురుతూ ఉండిపోయింది దుర్గమ్మ. ఆ ఆత్మీయ స్పర్శకు కరిగిపోయింది సంపూర్ణ. గుండెలో దుర్గమ్మ పట్ల గూడు కట్టుకున్న కోపం, కసి దూదిపింజలా ఎగిరిపోయింది. నాన్నగారు మంచి పనే చేశారు. సొంత కూతుర్లా ఆయనకు సేవలు చేశావు. ఈ ఇంటి వారసుడికి అన్యాయం జరగకుండా ఇల్లు నీ పేరు మీద రాశారు. నాకిప్పుడు సంతోషంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నిన్ను పురుగును చూసినట్లు చూశాను. నన్ను క్షమించు తల్లి.
మా కుటుంబంలో సభ్యురాలుగా ఎప్పుడో అయిపోయావు. నేను గుర్తించడమే ఆలస్యం అయ్యింది అంది దుర్గమ్మ. దుర్గమ్మ చేతిలోకి తీసుకుని నిమిరింది సంపూర్ణని. నిశాంత్ నా మనవడని అందరికీ చెప్పేస్తాను. నువ్వు నా కోడలివని గర్వంగా చెప్పుకోవాలి. నిశాంత్ పుట్టినరోజు వేడుకలు మన ఇంట్లో ఘనంగా జరగాలి. ఎప్పుడు వాడి పుట్టినరోజు అడిగింది దుర్గమ్మ. ఆలోచనలో పడింది సంపూర్ణ. వాళ్ళింటి దగ్గర పుట్టినరోజు బాగా జరుపుకోవాలని చెల్లెలు ముచ్చట పడుతూ ఉంది. మనవడి పుట్టినరోజు ఇక్కడ జరగాలని దుర్గమ్మ కోరుకుంటూ ఉంది. ఇదో సమస్యలా మారేటట్లు ఉంది. బాబును మా చెల్లెలికి దత్తత ఇచ్చేశాను కదండి. వాళ్ళింటి దగ్గరే నిశాంత్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మా చెల్లెలు అనుకుంటూ ఉంది అంది సంపూర్ణ. నీ కొడుకు నీ దగ్గర ఉండకుండా నీ చెల్లెల దగ్గర ఉండడమేమిటి? బాబుని తీసుకొచ్చేసేయ్ కంఠస్వరం పెంచి పెద్దగా అంది దుర్గమ్మ. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న గోపాలరావు కలగజేసుకున్నాడు. అప్పుడంటే పెళ్లిగాని పిల్ల గర్భవతి అయ్యిందని ఊళ్ళో జనం నిన్ను కాకుల్లా పొడుస్తారని పుట్టిన బిడ్డను దత్తత ఇచ్చేయమని చెప్పాను. ఇప్పుడు మా కుటుంబానికి వారసుడు వాడొక్కడే. నీ కొడుకును నువ్వు తెచ్చేసుకో. వాడిని వదిలి నువ్వు ఒంటరిగా ఉండగలవా అన్నాడు గోపాలరావు. నవ్వొచ్చింది సంపూర్ణకు. ఇప్పుడు తన స్టేటస్ పెళ్లిగాని పిల్లే. తన కడుపులో పెరుగుతున్నది సంతోష్ సంతానమని తెలిసి కూడా ఆనాడు ఆ పసిగందును ఎవరికో ఒకరికి దత్తత ఇచ్చేసి వదిలించుకురమ్మని చెప్పి ఇప్పుడు ఆ బాబు కోసం ఆరాటపడుతున్నారు. ఎంత మార్పు! సంతోష్ భార్య రాగిణికి సంతానం ఉన్నట్లయితే తనను తన కొడుకును దగ్గరకు తీసేవారా? మౌనంగా ఉండిపోయింది సంపూర్ణ. 2 కూతుళ్ళని భోజనానికి పిలిచాడు పున్నారావు ఆదివారం నాడు. ఇల్లంతా సందడిగా ఉంది. వంటంతా 3వ కూతురు సంగీత చేసింది. అప్పుడప్పుడు సంపూర్ణ వంటింట్లో సలహాలిస్తూ ఉంది చెల్లెలికి. వంటయ్యాక చెల్లెల్ని పక్కన కూర్చోపెట్టుకొని తను తెచ్చిన కొత్త రిస్టు వాచ్ చెల్లెలి చేతికి పెట్టింది సావేరి. బెంగళూరులో మీ బావగారు కొన్నారే నీకోసం. థ్యాంక్స్ అంది దినకర్ వైపు చూస్తూ. మా చెల్లెలికి ఏం కొనలేదంటూ 10 సార్లు గొణిగింది. ఇప్పుడేమో నా పేరు చెబుతుంది. మీ అక్కకే థ్యాంక్స్ చెప్పు నవ్వుతూ అన్నాడు దినకర్. బాగా చదువుతున్నావా సంగీత? సంపూర్ణ అడిగింది సంగీతని. బీటెక్ ఫైనల్ సెమిస్టర్ రాయబోతున్నా. క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అక్క. అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుకో. అక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు. డబ్బు అవసరం అయితే మేం సర్దుతాం అంది సావేరి. మాట్లాడుకుంటున్న 3 కూతుళ్లను చూస్తుంటే పున్నారావు పరవశించిపోయాడు. ఒకప్పుడు 3 ఆడపిల్లలను ఎలా పెంచి పెద్ద చెయ్యాలా అని ఆందోళన పడిపోయాడు. ఇప్పుడు వాళ్ల గురించి తను ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ మీద హత్య ప్రయత్నం చెయ్యబోయేతను పోలీసులకు దొరికాడటే చెల్లెల్ని అడిగింది సంపూర్ణ. మొన్నీ మధ్య పోలీసులకు దొరికాడు. ఇక్కడి నుంచి పారిపోయి విశాఖపట్నంలో మాకం వేశాడు. అక్కడ కూడా ఓ మహిళపై హత్యాయత్నం చేయబోతుంటే చుట్టుపక్కల వాళ్ళు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు చితగ్గొడితే తను చేసిన మిగతా హత్యల గూర్చి ఒప్పుకున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదే. ఆ రోజైతే నేను చనిపోతానని అనుకున్నాను. చివరి క్షణాల్లో నాకు బాబే కళ్ళల్లో మెదిలాడు. వాడి ముద్దు ముచ్చట్లు చూడకుండా చనిపోతున్నానని దిగులు వేసింది అంది సావేరి. నిశాంత్ బుడిబుడి నడకలతో అక్కడకు వచ్చాడు. వాడిని ఎత్తుకోబోయింది సంపూర్ణ. ఆమె దగ్గరకు రాకుండా సావేరి దగ్గరకు వెళ్ళాడు ఆ బుడతడు. సంపూర్ణ చిన్నబుచ్చుకుంది. సావేరిలో ఆనందం పొంగి పొర్లింది తన ఒళ్ళో చేరిన నిశాంత్ను చూసి. భోజనాలయ్యాక తండ్రి గదిలోకి వెళ్ళింది సంపూర్ణ. మంచం మీద పడుకొని ఉన్నాడు పున్నారావు. నిద్రపోతున్నావా నాన్న అడిగింది సంపూర్ణ. లేదమ్మా కూర్చో. తండ్రిని ఆనుకొని కూర్చుంది. చిన్నప్పట్నుంచి ఆందోళన కలిగినప్పుడు తండ్రి దగ్గర చేరడం అలవాటు. మహా వటవృక్షం నీడలో కూర్చొని సేద తీర్చుకున్నట్లు ఉంటుంది తండ్రి పక్కన కూర్చుంటే. అప్పట్లో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల గూర్చి, చెల్లెళ్ల చదువుల గూర్చి తండ్రికి పూసగుచ్చినట్లు రోజువారీ రిపోర్టు ఇచ్చేది. తండ్రి మౌనంగా తను చెప్పేదంతా ఓపికగా వినేవాడు. ఆయనకు తోచింది మాట్లాడేవాడు. పున్నారావే ముందు ఓ సమస్య ప్రస్తావించాడు. మీ చెల్లెలు సావేరి బాధపడుతుందమ్మా. ఎందుకు నాన్న?
ఇప్పుడు నీకు ఆస్తిపాస్తులు సమకూరాయి, ఇబ్బందులేమీ లేవు. బాబును నువ్వు తీసుకెళ్లడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. నువ్వెక్కడ బాబును తీసుకెళ్ళిపోతావోనని సావేరి దిగులు పడుతూ ఉందమ్మా. దిగులు ఎందుకు నాన్న? దాన్ని ప్రేమగా చూసుకునే దేవుళ్లాంటి భర్త ఉన్నాడు. నాకెవరున్నారు? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు నాన్నా. అన్ని అనుబంధాలలో పేగుబంధం గొప్పది తల్లి. నీ బిడ్డను నీ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. బాబు నీ దగ్గర ఉండటమే సమంజసం అన్నాడాయన. ఆ మాట సావేరి దగ్గర అన్నావా నాన్నా? చెప్పలేదు. మీరిద్దరూ ఏ దిగులు లేకుండా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. సావేరి మనస్సు నొప్పించకూడదని తండ్రి మనస్సులో ఉంది. బాబును సావేరి దగ్గరే వదిలేయమని చెప్పలేకపోతున్నాడు. తనకు మనస్తాపం కలగకూడదు. అది ఆయన పరిస్థితి. తండ్రి మనస్థితి అర్థం చేసుకుంది సంపూర్ణ. నాన్న, అమ్మ చనిపోయిన దగ్గర నుండి చెల్లెళ్లకు ఏం కావాలో అన్నీ సమకూర్చేదాన్ని. వాళ్ళు అలిగి అన్నం తినకపోతే విలవిలలాడిపోయేదాన్ని. వాళ్ళిద్దరినీ బాగా చదివించమని మీ దగ్గర పోరు పెట్టేదాన్ని. నేను చదువు మానుకొని ఇంటి పనిలో మునిగిపోయేదాన్ని. ఒకళ్లకు ఒళ్ళు వెచ్చబడిన తల్లడిల్లిపోయేదాన్ని. కాలేజీ నుంచి ఎప్పుడు వస్తారా అని ఇంటి ముందు ఎదురు నిలబడి చూసేదాన్ని. సావేరిది చాలా సున్నితమైన మనస్సు. మాట అంటే పడేది కాదు. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని ముందుకు వెళుతుంది. ఆడపిల్లనని వెనకడుగు వెయ్యదు. పెళ్లి కాకుండానే గర్భవతిని అయ్యానని మదనపల్లి ఆసుపత్రిలో తల్లడిల్లిపోతూ ఏడ్చింది. నా బిడ్డని పెంచుకుంటానని భార్యాభర్తలిద్దరూ ముందుకు వచ్చారు. ఆ తరువాత బిడ్డలను కనే యోగ్యత కోల్పోయింది. గర్భసంచి తీసేశారు. ఇప్పుడది నిశాంతే తన సర్వస్వం అనుకుంటుంది. వాడిని నేను లాక్కెళితే దాని మనసు తట్టుకోలేదు. నా సంరక్షణలో పెరగడం కంటే చెల్లెలి దగ్గర బాబు ఉండటమే అన్ని విధాల శ్రేయస్కరం నాన్న. బాబును చూడాలని దుర్గమ్మగారికో గోపాలరావుకో అనిపిస్తే వాళ్లే చెల్లెలి ఇంటికి వెళ్ళి చూసొస్తారు. నాకు జరిగిన అన్యాయానికి ఆ మాత్రం శిక్ష వాళ్లకు పడాలి నాన్న. నాకు నా కొడుకు ఎంతో, నా చెల్లెలు అంతే. నా కొడుకు బాల్యాన్ని నా చెల్లెలే ఆనందించాలి చెప్పుకుపోయింది సంపూర్ణ. సావేరి అప్పటి వరకు తలుపు దగ్గర నిలబడి అక్క చెప్పే విషయాన్ని విని ఆనందంతో పొంగిపోయింది. సంపూర్ణ దగ్గరకు వచ్చి అక్క భుజం చుట్టూ చేతులు చుట్టి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అందరికీ ఆనందాన్ని, సేవలు పంచడమే గాని నువ్వు సుఖాలవి కోరుకోవు. అమృతమూర్తివి అక్కా నువ్వు. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.